నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీ ప్రతిపక్ష కూటమిలో సీట్ల లొల్లి క్రమంగా దారికి వస్తోంది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించిన చంద్రబాబు చాలా వరకు అసంతృప్తులకు చెక్ పెట్టే పనిచేశారు. అయితే ఈ క్రమంలోనూ కొన్ని చోట్ల నిరసన జ్వాలలు చెలరేగాయి. ముఖ్యంగా మైలవరంలో సీనియర్ నేత దేవినేని ఉమాను కాదని వైసీపీ నుంచి ఈ మధ్య వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై క్యాడర్ మండిపడుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారిని కాదని పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన వారికి అవకాశం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు ఇంకా 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే తుదిరూపు ఇవ్వాలని చూస్తున్నాయి. ఇంతకీ కూటమిలో అన్ని వ్యవహారాలు కుదిరినట్టేనా? వెల్లువెత్తుతున్న అసంతృప్తులను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు? అసంతృప్తుల ప్రభావం ఎన్నికలపై పడకుండా ఎలా చూసుకుంటారు? ప్రచారం నుంచి పోలింగ్ వరకు 3 పార్టీలను ఒకతాటిపై నడపడం సాధ్యమేనా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి అవుతూ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు జనసేన సీనియర్ నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ ప్రతినిధులు సైతం లైవ్లో జాయిన్ అవుతారు. మొదట మనం జనసేన సీనియర్ నాయకులు రేగిడి లక్ష్మణరావు గారి దగ్గర వెళ్దాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. రైట్, ఏంటి సార్ ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది, అభ్యర్థులను కూటమి ప్రకటిస్తోంది, కానీ అలజడి మాత్రం కూటమిలో తగ్గినట్టుగా కనిపించడం లేదు. కొంతమందిని బుజ్జగించగానే మరికొన్ని చోట్ల టికెట్లు రాని నేతలు కానీ వారి అనుయాయులు కానీ టికెట్ల కోసం కొంత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూటమిలో కనిపిస్తూ ఉంది కదా. సర్దుకుంటాయంటారా త్వరలోనే? నరేష్ గారు, మీకు అలాగే పేలటువంటి నా తోటి అధికార ప్రతినిధికి అలాగే స్వతంత్ర టీవీ యాజమాన్యానికి వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు అండి. మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి 11 మంది జాబితాతో ఈ రోజున 3వ జాబితా కూడా విడుదల చేయడం జరిగిందండి. అవును. అయితే ఈ పొత్తుల విషయంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ విషయంలో ఏంటంటే ఇంకా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తా స్థానాలపైన ఇంకా స్పష్టత రాలేదు. అలాగే జనసేన పార్టీకి ఇంకా సంబంధించి 5 నుంచి 6 సీట్ల వరకు కూడా మరి అభ్యర్థులు ఎక్కడ ఏ విధంగా పోటీ చేయాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఇంకా దానిపైన ఒక కసరత్తు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున చూస్తే అసంతృప్తులు అక్కడ లేవండి. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సీట్లలో అసంతృప్తి అనేది ఏర్పడింది. కానీ ఈ రోజున జనసేన, టీడీపీ ప్రకటించిన సీట్లలో 1-2 చోట్ల తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి జ్వాలలు అక్కడ కూడా రగలలేదు. వచ్చినా సరే సమన్వయపరుచుకున్నాం. ఏ నియోజకవర్గంలో అయితే మరి జనసేన, టీడీపీలో అసంతృప్తుల వాదులు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి మన అధికారంలోకి రాగానే మీకు పార్టీలో సముచితమైన స్థానం ఉంటుంది, అవసరమైతే ఎమ్మెల్సీ తర్వాత కేబినెట్ హోదా ఇచ్చే పరిస్థితి మీకు ఉంటుందని వాళ్ళని సముదాయించడం, వాళ్ళకి మాట ఇవ్వడం కూడా మనకు జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా సార్, ఇప్పుడు మనకున్నదే 40 రోజులు. ఈ 40 రోజులకి తగ్గట్టుగానే మన రాజకీయ సమీకరణలు మారుతూ ఉంటాయి, మన ప్రణాళికలు మారుతూ ఉంటాయి. ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు అడగాలి, కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా ఆ రకంగా మా ప్రణాళికను రచించుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉందండి. ఇంకా ఎలాగో ఇక చూస్తే ఇంకా 5 పేర్లే, ఇంకా 5 అభ్యర్థులు మాత్రమే టీడీపీ నుంచి మరి రావాల్సి ఉంది. ఇక చూస్తే చీపురుపల్లి, అలాగే భీమిలి, ఇచ్చర్ల, శ్రీకాకుళం, ఇంకోటి ఉన్నట్టుంది. మొత్తం 5 పేర్లు రావాలి. ఖచ్చితంగా అది కూడా ఫైనలైజ్ కి వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 2-3 రోజుల్లో ఆ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే ఎంత దీనిగా అంటే సార్, మేము ప్రకటించిన అభ్యర్థులు అందరూ కూడా గెలుపు గుర్రాలని ప్రకటించాం. ఖచ్చితంగా సామాజికంగా, ఆర్థికంగా అందరూ కూడా బలంగా ఉన్నట్టు వ్యక్తుల్ని మేము ప్రకటించాం. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తులు ఎవరినైతే ప్రకటించారో వాళ్ళకి బలమైన పోటీని ఇవ్వడమే కాకుండా
వాళ్ళ మీద భారీ మెజార్టీతో గెలిచే అభ్యర్థిని మేము కూటమి బరిలో దింపుతుందండి. ఈ రోజున చూసాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతితో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పరిపాలనలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుంటుపడిందో, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, కర్షకులు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏ రకంగా అయితే దగాపడ్డారో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు మనం చూసాం. ఆ జగనన్న నువ్వే కావాలని పోస్టర్లు, మా నమ్మకం నువ్వే కావాలి అని పోస్టర్లు, అలాగే పేదలకి పెత్తందారులకు అని చెప్పి పోస్టర్లు ఇచ్చేయడం, వీటికే దాదాపుగా సిద్ధమైన సభలకి 600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారనేది మేము చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు కూడా అదే ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే 600 కోట్లు పెట్టి ప్రజలకి ఇంకో సంక్షేమ పథకం అవ్వచ్చు, లేదా ఇంకో కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త కంపెనీలకి మనం ఇది సబ్సిడీ రూపంలో ఇస్తే కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. అవేవో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన డబ్బని కొట్టుకోవడానికి, అలాగే ప్రజల్లోకి పనికిరాని ఈ యొక్క సిద్ధం సభలు తీసుకెళ్ళడం, గ్రాఫిక్స్ వినియోగించడం, రాని జనాల్లో వచ్చారని చూపించి విఎఫ్ఎక్స్ చూపించడం అని కూడా జనాలు గమనించారండి. జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజన్ లో ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావట్లా. అలాగే ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్ చేసి సప్లింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో ఎలాగా ఆయన మొహం చూసి ఓట్లేస్తారు అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నా మొహం చూసే మీకు ఓట్లేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు మాట చెప్పట్లా? నీ మొహం చూసి ఓటేస్తారు అనుకున్నప్పుడు సిట్టింగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మీరు ఎందుకు సప్లింగ్ విధానం తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం లేదు. ఏదేమైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఒకటే నరేష్ గారు, వీళ్ళకి ఈ సినిమా అయిపోయింది, ఖచ్చితంగా సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియక ఈ రోజు అభ్యర్థులు కూడా చాలా కొరవైతే బలవంతంగా కుటుంబ పరిపాలన తీసుకురావడానికి ఒక్కొక్క కుటుంబానికి మరి 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇవ్వడం మనం చూసాం. ఇదే తరుణంలో మన రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొత్త తరం రావాలి, నవతరం రావాలి, రాజకీయాల్లో యువత రావాలంటారు. ఈరోజు చూస్తే జనసేన పార్టీలో కూడా అత్యధికంగా మరి కూటమిలో కూడా యువతరానికి కొత్త అభ్యర్థికి సీట్లు ఇచ్చిన అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని కొత్త తరానికి సీట్లు ఇవ్వాలా, బీసీలకు ఎందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలా? ఓకే రైట్. నేను సార్ తిరిగి మీ దగ్గరకు వస్తారు. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి అవతూరు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీధర్ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే నరేష్ గారు, ప్రేక్షకులకి తోటి ప్యానలిస్ట్ గారికి నమస్కారం అండి. రైట్. లక్ష్మణరావు గారు డిబేట్ కి వచ్చే ముందు కొంచెం హోంవర్క్ చేసుకుని వస్తే బాగుండేదండి. ఆయన మాట్లాడుతూ బీసీలకు ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు. బీసీలకి మేము 48 సీట్లు ఇచ్చాం. వాళ్ళు ఎన్ని ఇచ్చారండి? ఓకే. ముస్లిమ్స్ కి మేము 7 సీట్లు ఇచ్చాం. వాళ్ళు ఎన్ని ఇచ్చారండి? సో ఇంకా మాట్లాడుతూ ఉంటే అక్కడ పనికిరాని అభ్యర్థులకి ఇక్కడికి ఎట్లా అన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా అండి. చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావు గారిని చీపురుపల్లి ఎందుకు పంపిస్తున్నారు? వైజాగ్ లో పనికిరాని గంట చీపురుపల్లి ఎందుకు ఎలా పనికి వస్తాడు? వంగలపూడి అనిత పోయినసారి కొవ్వూరులో పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు పాయకారావుపేటలో ఎలా పనికి వస్తుంది? ఇలాంటివి చెప్పుకుంటా వెళ్తే 190 మీరే కదా దీనికి ఆజ్యం పోసింది, మీరే కదండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా? ఆజ్యం పోసింది ఎవరు అంటే నేను మొదలెడతా. 1978లో చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేసి ఇక్కడ పనికిరాని చెత్త పోయి కుప్పంలో పనికి వచ్చిందా? స్వస్థలం చేసుకున్నారు కదా. ఎక్కడ స్వస్థలం చేసుకున్నాడు? ఎంతవరకు ఇల్లు లేదు. స్వస్థలం మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. తర్వాత ఇంకోటి ఏమంటారంటే ఒకే పార్టీలో ఒకే ఇంట్లో 2-3 సీట్లు ఇచ్చారంటున్నారు. ఏలూరు ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? వాళ్ళ నాన్నగారు ఎక్కడ పోటీ చేస్తున్నారు? వాళ్ళ ఆవిడ ఎక్కడ పోటీ చేస్తుంది? అచ్చెన్నాయుడు ఎవరండి? అచ్చెన్నాయుడు అన్నయ్య కొడుకు ఎక్కడ పోటీ చేస్తున్నాడండి? అచ్చెన్నాయుడు అన్నయ్య అల్లుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడండి? బాలకృష్ణ ఎవరండి? చంద్రబాబు ఎవరండి? చంద్రబాబు కొడుకు ఎక్కడ పోటీ చేస్తున్నాడండి? లోకేష్ తోడేళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నాడండి? అంటే వీళ్ళు చేస్తేనేమో
చీర కట్టుకొని చేస్తున్న సంసారం, పక్కనోడు చేస్తుంటే ఇంకోటి ఏదో. ఉమ్, సో మనం ఏం చేశాము అనేది చెప్పుకునే ధైర్యం లేక నానా పార్టీలని వేసుకొని చేస్తున్నారు. ఇప్పుడే నేను ఒక ఎనాలిసిస్ చేశానండి. ఉమ్, వీళ్ళు బీజేపీకి కేటాయిస్తున్న సీట్లు ఉమ్, వాళ్ళకు వచ్చిన దాని గురించి నేను చెప్తాను. హెచ్చర్లు ఇస్తున్నారండి. ఉమ్, హెచ్చర్లలో 2019లో బీజేపీకి వచ్చింది 1022 ఓట్లు. ఉమ్, పాడేరులో తెలుగుదేశం ఆఖరిసారి గెలిచింది 1999లో, బీజేపీకి 2019లో వచ్చింది 4631. ఉమ్, అనపర్తిలో ఆఖరిసారి టీడీపీ గెలిచింది 2014లో, బీజేపీకి 2019లో వచ్చింది 627 ఓట్లు. ఉమ్, కైకలూరులో 2019లో వచ్చిన ఓట్లు 1701. విజయవాడ వెస్ట్లో 2019లో వచ్చింది 4206. లాస్ట్ టైం టీడీపీ గెలిచింది 1983లో. ఓకే. ఆదోన్లో ఆఖరిసారి తెలుగుదేశం గెలిచింది 2009లో. వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్లు 3854. జమ్మలమడుగులో ఆఖరిసారి తెలుగుదేశం గెలిచింది 1999లో, వచ్చిన ఓట్లు 622, 536. ఉమ్, బద్వేల్లో తెలుగుదేశం ఆఖరిసారి గెలిచింది 1999లో, బీజేపీకి వచ్చిన ఓట్లు 735. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ లేదు. ఉమ్, ఏదో ఒకటి ఓడిపోయే సీట్ ఇచ్చాము, వాళ్ళ మీద నెపం వేసేద్దాం రేపొద్దున. అలాగే బీసీలకి కేవలం 22 సీట్లు ఇచ్చారండి వాళ్ళకి. ఈ మిత్రపక్షాలతో కలుపుకొని దాదాపు 28-27 సీట్లు అసెంబ్లీలో ఇస్తున్నారు. మేము 48 ఇచ్చాము ఇవాళకి, 48. ఓకే. సో ఎవరు ఎక్కువ ఇచ్చారు? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు నేను కాపు సామాజిక వర్గాన్ని కూడా తల మీద పెట్టుకొని మోస్తున్నానని చెప్తారు. ఆయన ప్రకటించిన 13 స్థానాల్లో 3 ఎస్సీ ఎస్టీలు పోగా 10 సీట్లలో కనీసం ఒక్కటి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాల. సొంత సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చుకున్నారనేది అందరూ చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ కావాల్సింది మళ్ళీ గెలుపు గుర్రాలు అంటారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు గుర్రం 6 సార్లు వరుసగా ఓడిపోయిన ఘన చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. ఇలాంటి ఆయన గెలుపు గుర్రం. సో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో పెట్టుకుంటే పొత్తులో ఉన్న పార్టీలను ఏం చేస్తారు అనేది నేను మీకు 1999 నుంచి ఆయన ఏం పొత్తులో ఎవరెవరికి ఎలా వెన్నుపోటు పొడిచారు అనేది రీసెంట్గా 2014లో మన పురంధరేశ్వరి గారికి రాజంపేటలో పోటీ చేస్తే తెలుగుదేశం క్యాండిడేట్లకు వచ్చిన ఓట్ల కంటే దాదాపు 75,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. సో ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయించరు, ఎందుకు చేయించరు అనే దాని మీద చాలా చాలా ఎగ్జాంపుల్స్, ప్రూవెన్ థియరీ ఉంది. సో మాకు పూర్తి నమ్మకం ఉంది, చంద్రబాబు గారి విషకౌగిల్లో ఆ 2 పార్టీలు పూర్తిగా భస్మం అయిపోతాయి, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ ఇంకొకటండి, ముఖ్యంగా సరే పొత్తులు సీట్లు ఎలా ఉన్నా కానీ ఏం చేస్తాం, పోనీ ఏం చేసాం, గత 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం అనే దాని మీద ఒక ఇది ఉందా? తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే, మన లక్ష్మణరావు గారు మర్చిపోయాను నేను చెప్పటం, సిద్ధం సభలకి లేకపోతే పాంప్లెట్లకి ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టామంటున్నారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇక్కడ మాట్లాడారు, ఇంకెక్కడ మాట్లాడకండి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఇప్పుడు ఒకటి నడుస్తూ ఉంది. ఈ వాయిస్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్లి కంప్లైంట్ చేస్తే మీరు ఆధారాలు చూపించాలి. సరే మీరు పబ్లిక్ డొమైన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెచ్చించిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, దాన్ని పెట్టండి, మాకు ఆధారాలు చూపించండి. అది మీరు ఆరోపించారు సార్, మీరు ఆధారాలు చూపించండి సార్. మీరు అన్నారు కదా మేము ప్రజాధనాన్ని వృధా చేయలేదన్నారు. ప్రజాధనాన్ని వృధా చేయలేనప్పుడు మీరు పార్టీకి మీ పార్టీ ఫండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకొచ్చి పెట్టారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధుల నుంచి తీసుకొచ్చి చూపించండి. మీరు ఆరోపించింది మీరు, కంప్లైంట్ చేస్తే ఆధారాలు చూపించాల్సి వచ్చేది మీరు. సో ఆధారాలు లేకుండా ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు. నేను 190 మాట్లాడగలను, కానీ బాధ్యత ఉంది కాబట్టి నేను అలా మాట్లాడలే. తర్వాత అక్కడ చెల్లని కాసు ఇక్కడ చెల్లుతుందా అని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారండి. నేను ఇక్కడ తంతే 4 జిల్లాల అవతల పడ్డాడని హేళనగా ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ అని మాట్లాడారు. ఇవాళ మరి మహేష్ కుమార్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఎన్ని జిల్లాల అవతల నుంచి వచ్చారండి? సో ఇక్కడ ఒక దానికి ఏదైనా ఒకటి మాట్లాడితే దానికి ఒక శాంటిటీ, ఒక క్రెడిబిలిటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూప్రపంచం మీద ఒక చంద్రబాబు నాయుడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.
ఆయన ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తారు, అక్కడ ఇంకో పెద్ద పాయింట్ అండి. ఇప్పుడు ఈ 13 మంది పార్లమెంట్ సభ్యుల్లో 7గురిని పక్క పార్టీల నుంచి తీసుకొచ్చారు. విచిత్రం ఏంటంటే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు తెలుగుదేశంలో చేరినటువంటి టి కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ గారు, ఎవరైతే బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్నారో, ఆయన తీసుకొచ్చి బీజేపీ ఇక్కడ బాపట్ల సీట్ ఇచ్చేశారు. మాగంటి రాఘవ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టి హరికృష్ణ ప్రసాద్, లావు కృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, ఇంకొకళ్ళు, మొత్తం 13లో 7 పక్క పార్టీల నుంచి తీసుకొచ్చుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళకి పార్టీలో సరైన క్యాండిడేట్లు లేరు. వాళ్ళు పక్క చూపులు చూస్తా ఉన్నారు. ఎవడు పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ రాని పిల్లోడు కనుక ఎగ్జామ్కి వెళ్తే ఏ విధంగా పక్క చూపులు చూస్తూ ఉంటాడో అట్లా అనమాట. అక్కడ ఒక బిట్ దొరికితే, ఇక్కడ ఒక బిట్ దొరికితే, లేకపోతే అక్కడ చిన్న ఆన్సర్ దొరికితే చూసుకొని రాసుకుందాం, ఇన్విజిలేటర్ పక్కకి వెళ్తే రాసుకుందాం అనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్లియర్ గా ఉన్నారండి. ఎవరిని ఏం చేశాము, గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మేము ప్రజలకు ఏం చెప్పాము, ఏం చేశాము, మా పాలనలో మీకు నచ్చితేనే మీరు ఓటు వేయండి అని చెప్పి మేము క్లియర్ గా ధైర్యంగా అడుగుతున్నాం. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా? 2014-2019 మధ్యలో మేము కూటమిగా ఏం చేశామో అదే పాలన తీసుకొస్తాం యాజ్ ఇట్ ఈస్ గా చెప్పే ధైర్యం ఉందా? ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత ఇంకోటి ఏదో చేస్తాం, 2027-40 విజన్ 2047 ఇలాంటివి కాదండి. ఖచ్చితంగా మేము ఇది చేసాం, ఈ మళ్ళీ చేస్తామని చెప్పగలరా? పాటు రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు, జనసేన సీనియర్ నాయకులు. లక్ష్మణరావు గారు, అంటే కొంత కూటమిలో కొంత కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒక చోట టికెట్లు ప్రామిస్ చేశారు, మరొక చోట టికెట్లు ఇస్తున్నారు. సరే, సర్వేలు క్యాలిక్యులేషన్ అంశాన్ని కాసేపు పక్కన పెడదాము. ఇక అదే సమయంలో చాలామంది ఎమ్మెల్యేలను కానీ ఇతర నాయకులను కానీ వైసీపీ నుంచి తీసుకొని టికెట్లు ఇస్తామని ప్రామిస్ చేశారు. కొంతమందికి కూడా టికెట్లు మిస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అది కూటమిని ఇబ్బందుల పాలు చేయదా మరి రేపు ఎన్నికల్లో? సార్ నరేష్ గారు, మేమే కన్ఫ్యూజన్ లో ఏమీ లేదు, చాలా క్లియర్ గా ఉన్నాం. ఇందాకలా ఆయన ఒక లిస్టు చదివారు, బీజేపీకి ఈ సీట్లు ఇచ్చారని. అది ఆయన వ్యక్తిగత ఊహాగానాలు మాత్రమే. ఈ అవే సీట్లు ఇచ్చారని మేము ఎక్కడ ప్రకటించలా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు, బీజేపీ ప్రకటించలేదు, మేము చెప్పలేదు. బీజేపీకి 10 సీట్లు ఇచ్చారని చెప్పాం, కానీ పర్టికులర్ గా ఈ 10 నియోజకవర్గాలు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది ఎక్కడ చెప్పలేదు. ఇంకా ఉన్నటువంటి టీడీపీకి ఇంకా 5 అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించాలి. అలాగే జనసేన పార్టీ కూడా నాకు తెలిసి 7-8 ప్రకటించారు, మిగతా కూడా ప్రకటించాలి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి టైంలో బీజేపీకి అలాగే టీడీపీకి ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న సీట్లు కూడా మేము మారొచ్చాము, అదే స్థానాలు కాకుండా మారొచ్చాము. బీజేపీ పెద్దలు కూడా దాని గురించి ఆలోచించి ఖచ్చితంగా ఈ స్థానాలు వాళ్ళ అడిగే స్థానాలు తీసుకున్నారా, లేదంటే వీళ్ళకి ఈ స్థానాలు ఇచ్చామని అని చెప్పారన్న విషయం అయితే ఆ పర్టికులర్ గా ఎవరికి తెలియదండి. అది నిజంగానే బీజేపీ పెద్దలు ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ ఇదేమి తెలియకుండానే ఓడిపోయే సీట్లన్నీ బీజేపీకి ఇచ్చారు, గెలిచే సీట్లన్నీ టీడీపీ పోటీ చేస్తుంది అని ఈ ప్రాపగాండా ప్రజలకు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా అది ఓడిపోవడం కాదు కదా. ఇప్పుడు బీజేపీకి టికెట్ ఇచ్చిన జనసేన టీడీపీ ఓటింగ్ కూడా అక్కడే ఉంటుందండి. ఎలా ఓడిపోతారని వీళ్ళు ఎలా చెప్తారు? వీళ్ళు ఈ రోజున ఓటమి అంటే అర్థం ఏంటి? 175 నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ ఉంది, బీజేపీ పార్టీ క్యాడర్ ఉంది, టీడీపీ క్యాడర్ ఉంది. సో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి అభ్యర్థులు గెలుస్తారు కదా. మనం ఓడిపోతారని నేను అలా చెప్తానండి. అవును, మనం ఒక్కసారి ఒక నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు 2019లో భీమవరంలో ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి పోటీ చేశారు, గాజువాకలో కూడా గెలుస్తానని చెప్పి పోటీ చేశారు, ఓడిపోయారు. దాన్ని మనం నిర్ణయించలేం కదా, ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని మనం ఎలా చెప్తాం ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు ఇచ్చామని? అది కరెక్ట్ కాదు సార్. ఎవరైనా అండి, ఇప్పుడు వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా గెలవడానికి పోటీ చేస్తారు, మేము గెలవడానికి పోటీ చేస్తాం. ప్రజలు అల్టిమేట్ గా ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎవరికి ప్రజల్లో ఈ కూటమికి వేయాలా, జగన్మోహన్ రెడ్డికి వేయాలన్నది ప్రజలు అల్టిమేట్ గా నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ అధికారంలోకి వస్తారు. మనం ఏం చెప్పనియండి, మేము చెప్పినా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు, అది లేదు. వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎంత బాగుంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ఎందుకు?
జగన్మోహన్ రెడ్డి గారు ఈ 21 రోజులు కూడా 21 పార్లమెంట్ దీని నియోజకవర్గంలో కూడా 21 సిద్ధం సభలు పెట్టి నేను బహిరంగ సభలు చేస్తానని చెప్పాడు. అవి ఎందుకు ఇంట్లో కూర్చుంటే గెలిచేస్తారు కదా అభ్యర్థులు. వీళ్ళకి నిజంగా వీళ్ళ పరిపాలన పైన అంత కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రసారాలు ఎందుకు, డబ్బులు పంచడం ఎందుకు, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు 1000 కోట్లు తరలించడం ఎందుకు సార్? ఇక అర్థం కావట్లేదు సార్. వీళ్ళ యొక్క ఎంత భయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని నీళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ చూసి మేము భయపడట్లేదు నీళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడు కాదని వీళ్ళే అంటారు. అటువంటి వ్యక్తిని ఓడించడానికి మిథున్ రెడ్డి, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చూస్తే దాడిశెట్టి రాజా, అక్కడ చూస్తే ముద్రగడ పద్మనాభం. ఎందుకు సార్ పెట్టపురం నియోజకవర్గానికి అంతమంది ఎందుకని పంపిస్తూ ఉన్నారు? ఏం జరుగుతుందండి అక్కడ? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక్కో ఇంటికి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు అధికారం రావడానికి, అధికారం చేర్చుకోవడానికి ఏ దేనికైనా తగ్గిస్తారు. రేపు చూస్తే దాడులు కూడా జగన్మోహన్ రెడ్డి దాడులు కూడా తెగబడతారు. వాళ్ళ క్యాడర్ హింసని ప్రేరేపించే రకంగా వీళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవడానికి కదా ఈ రోజున కూటమి రూపంలో వస్తుంది. ఒకటే సార్ నరేష్ గారు, వాళ్ళు ఎన్ని చెప్పనియండి, ఈ రోజు మా ప్రజలు చాలా క్లియర్ గా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల నిజాల పరిపాలన ఏంటి, ఈ 5 సంవత్సరాల పరిపాలన వీళ్ళకి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీలు ఇచ్చాడు, ఏం హామీలు నిర్వహించాల? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? నేను మద్యపాన నిషేధం చేస్తేనే మిమ్మల్ని ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడా? దానికి సమాధానం చెప్పమనండి. ఆయన 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? దానికి సమాధానం చెప్పమనండి. ప్రత్యేక రైలు జోన్ తీసుకొస్తా అన్నాడు, తీసుకొచ్చా? దానికి సమాధానం చెప్పమనండి. ప్రత్యేక 7 మెడికల్ కాలేజీలు తీసుకొస్తా అన్నాడు, తీసుకురాలా? విభజన చట్టంలో మనకు ఉన్నటువంటి మరి ఏదైతే తెలంగాణ నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు 1,35,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా తీసుకురాలేనటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. ఇదే ముఖ్యమంత్రి గారు పాల వెలవ అని పథకం పెట్టి 8 లక్షల పైన నేను పాడి పశువులు కొన్నానని చెప్పి 22 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తానని చెప్తే వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే 8,000కు మించి మేము కొనలేదని లిస్ట్ ఇచ్చారు. 2 లక్షల లీటర్ల పాలు మాత్రం ఉత్పత్తి చేస్తామని లిస్ట్ వచ్చింది. దీనికి స్కామ్ కాదు సార్ ఇది. దగ్గర ఎంత స్కామ్ చేశారండి? ఇవన్నీ వాళ్ళకు అభియోగాల నిజాల వాళ్ళ సమాధానం చెప్పాలి. అక్కడ 5,000 కోట్ల పైన మరి అవినీతి జరిగిందని ప్రజల్లో మేము పెడుతూ ఉన్నామే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. 32 లక్షల ఇల్లు కట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సొంత ఇంటిని కలనరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇల్లు కట్టారు సార్? కనీసం 2 లక్షల ఇల్లు కూడా కట్ల. ఇళ్ల పట్టాలు ఎంతవరకు కూడా ఇది ఇవ్వలేదు సార్. ఇళ్ల పట్టాలు ఇవ్వాల, పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ తో మీకు ఇళ్ల పట్ట ఇస్తా, దాన్ని బ్యాంకులో పెట్టుకుంటే 5 లక్షల రూపాయలు వస్తాయి, మీ పిల్లల్ని మీరు చదివించుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒరిజినల్ పట్టా ఎక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారు ఇంతవరకు? చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి 16 లక్షల మెట్రో ఏ టిట్కో ఇల్లు ఉన్నాయో ఇంతవరకు ఒక ఇల్లు కూడా గ్రౌండ్ అవ్వాల, ఒక ఇల్లు కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వాల లబ్ధిదారులకి. ఏం చెప్తారు సార్ వీళ్ళ పరిపాలన గురించి? ఒకటి కాదు సార్, రైతుల గురించి అన్నారు. రైతుల గురించి వీళ్ళంతా మరి రైతు భరోసాలో ఎన్ని ఇవి జరిగినా మాకు తెలుసు. ఒక్కొక్క కౌలు రైతు చనిపోతే ఆ ఇచ్చిన వీళ్ళు 7 లక్షలు ఇస్తామని చెప్పారు. అందులో కమిషన్ దండుకునే మినిస్టర్లు కూడా వీళ్ళు దాంట్లో ఉన్నారు. ఏమి ఇచ్చారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు సార్. ఒక్కొక్క కౌలు రైతు చనిపోతే 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు సార్. ఆ సొంత డబ్బులు వెచ్చించారు సార్. వీళ్ళ మాట్లాడతారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో పార్టీ నడుపుతా ఉన్నారు, ప్రజలను ఆదుకుంటూ ఉన్నారు. కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇది పార్టీ పట్ల, ప్రజల పట్ల, రాష్ట్రాల పట్ల మాకు ఉన్నటువంటి బాధ్యత, మా నాయకుడికి ఉన్నటువంటి బాధ్యత. వీళ్ళ నాయకుడికి ఏ బాధ్యత ఉందండి? ఏమైనా చూసాడా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? సిపిఎస్ రద్దన్నాడు ఏమైనా చేశారా? ప్రతి సంవత్సరం 6,500 పోలీసు రిక్రూట్మెంట్ చేస్తా అన్నాడు. కానిస్టేబుల్ పోస్టులు ఇస్తా అన్నాడు, ఏమైనా తీసాడా? 23,000 విద్యుత్ కార్మికుల ఉద్యోగస్తుల్ని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని
పర్మనెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. Right. 5 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు మీరు పర్మనెంట్ చేయాలా? రైట్, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం సార్, లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం లైన్ ఉండండి ప్లీజ్. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకురాలు నిమ్మగడ్డ సీత గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చర్చను కొనసాగిద్దామా? నిమ్మగడ్డ సీత గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏంటి మేడం ఇప్పుడు కూటమికి సంబంధించి ఓడిపోయే సీట్లను బీజేపీ కేటాయిస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ఇంకా అధికారికంగా జాబితా ఖరారైందా లేదా తెలియదు, కానీ ఓడిపోయే స్థానాలను బీజేపీకి కట్టబెడతా ఉన్నారు, మిత్రధర్మాన్ని కూడా టీడీపీ పాటించట్లేదు అనేది ఒక వైసీపీ విమర్శిస్తూ ఉంది. దాంతోపాటు మీరు ప్రామిస్ చేసిన మీకు పొటెన్షియల్గా ఉన్న కొన్ని స్థానాలను కూడా మీరు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకు మైలవరము, ఏం చెప్తారండి? అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ కూటమిలో భేదాభిప్రాయాలని డెవలప్ చేయాలి. ఆ ప్రాసెస్ లో భాగంగా రకరకాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూటమి అలయన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత 1 by 1 వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడే మాటలు హీనంగా, కించపరిచే విధంగా, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా, అంటే పావులా దానికి ఇదవుతారా, 25 సీట్స్ దానికి ఇదవుతారా అనే రకరకాల వ్యాఖ్యానాలు, రెచ్చగొట్టే మాటలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కూటమి అలయన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక భయం మొదలైంది. ఎందుకంటే ఈ కూటమిలో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ని మనం రైజ్ చేయాలి, ఈ కూటమిలో మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయాలి, విచ్ఛిన్నం చేయాలి అనే ప్రాసెస్ లో భాగంగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున బీజేపీకి ఓడిపోయే సీట్లు ఇస్తున్నారు అని ప్రచారం చేయడం వైఎస్ఆర్సిపి పార్టీ కుట్రలో భాగంగానే మనం భావించాలి. ఎవ్రీ సీట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ప్రతి చోట వెదర్ ఇట్ ఈస్ జనసేన ఆర్ ఎల్స్ బీజేపీ ఆర్ ఎల్స్ టీడీపీ, ప్రతి ఒక్క సీటు ఈ రోజున డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి ఇంపార్టెంటే. బీజేపీ ఓడిపోతే ఎవరికి నష్టం అండి? ఎలియన్స్ మొత్తం మీద నెంబర్ సైజ్ పెద్దదిగా ఉంటే ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది తెలుగుదేశం పార్టీ కదా. అవును, ఎందుకు ఓడిపోయి సింపుల్ బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే బీజేపీ ఓడిపోయినా, జనసేన ఓడిపోయినా, టీడీపీ ఎక్కడన్నా ఇదైనా నష్టం ఎండ్ ఆఫ్ ద డే ఎలయన్స్ కే వస్తుంది కదా. ఓడిపోయిన సీట్లు ఎందుకు ఇస్తారు? 100% ప్రతి పొలిటికల్ పార్టీ కూడా గెలుపు గుర్రాలకే సీట్ ఇస్తుంది. బీజేపీకి ఎందుకు ఇస్తుందండి ఓడిపోయేది? ఇది ప్రచారం. ప్రచారంలో భాగంగా ఏంటంటే పుల్లలు పెట్టడం, ఫ్యూయల్ యాడ్ చేయడం, ఇది కదా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తున్నారు. అంతకు తప్పితే ప్రతి సీటు తెలుగుదేశం పార్టీకి ఇంపార్టెంటే, 175 సీట్లు కూడా ఇంపార్టెంటే. సో అలాంటి క్వశ్చనే లేదు, అలాంటి పాయింటే లేదు. ఇది వైఎస్ఆర్సిపి చీప్ పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్తున్నా. అందులో డౌటే లేదు. రెండో పాయింట్, మీరు ఇంకొక పాయింట్ అడిగారు, దట్ ఈస్ రిలేటెడ్ టు జస్ట్ కమ్ బ్యాక్ వన్స్ అండి. అది అంటే ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకులను, నమ్ముకున్న నాయకులను కాకుండా వైసీపీని బలహీనపరచాలన్న ఉద్దేశంతో వైసీపీ ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో కొంతమంది నాయకులను తీసుకొచ్చి టీడీపీ టికెట్లు ప్రకటించింది. 1-2 చోట్ల కాదు, చాలా చోట్ల ఇదే జరిగింది అనేది ఒక విమర్శ టీడీపీ పైన. లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీని బలహీనపరిచేది ఏంటండి? అది ఆల్రెడీ బలహీనపడింది, అది ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది. స్వయంకృత అపరాధం, అరాచక పాలన. ఈ రోజున వాలంటీర్ సిస్టమ్ ని చిన్న భిన్నం చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ పొలిటికల్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేయకూడదు, కానీ ఈ రోజు ప్లే చేస్తున్నారా లేదా? నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొన్న ఒక అబ్బాయిని చంపేశారు, గొడ్డలతో నరికేసి. ఇది అరాచక పరిపాలన కాదా? మీరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 5 years నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత మద్యం ఏరులై ప్రవహిస్తోంది, ఎంత ఇసుక దందా జరిగింది, ఎన్ని భూములు కబ్జా అయినాయి, ఎంత మందిని అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ని ఇబ్బంది పెట్టారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో హ్యూమిలియేట్ చేశారు. అంటే వాళ్ళ పరిపాలనా విధానాన్ని చూస్తే కనుక అసలు ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, ఫర్గెట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, ఫర్గెట్ అబౌట్ ఉమెన్ వెల్ఫేర్, మీరు అవన్నీ అసలు
అసలు అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ లోనే లేనివి ఇవన్నీ కూడా. వాళ్ళ అడ్రస్ లో ఉన్నాయి అరాచక పాలన, అకృత్యాలు, అపోజిషన్ పార్టీలని నిర్వీర్యం చేయడము, లేకపోతే ఇలాంటి చీప్ పొలిటికల్ ఎలియన్స్ మధ్యలో విభేదాలు సృష్టించడం, ఇది కదా చేసేది. ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు. దే హ్యావ్ వెరీ క్లారిటీ ఆన్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. చూస్తే ఈ రోజున వెంటిలేటర్ మీద ఉంది, ఎలాగూ ఓడిపోతామని తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్, పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, డ్వాక్రా సంఘాలని క్రియేట్ చేసింది ఆయన హయాంలో డెవలప్ అయింది. ఈయన హయాంలో అరాచక పాలన జరిగింది. వాళ్ళకి తెలుసు వాట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ 5 years అనేది దే నో వెరీ వెల్. అందుకని ఏం చేస్తున్నారు, ఇలాంటివి అంటే గెలవడానికి అవకాశం లేదు అని తెలిసిన తర్వాత తెగబడతారు. అది కదా జరుగుతుంది ఇప్పుడు. వాలంటీర్ సిస్టమ్ ని వాళ్ళ జేబులో నుంచి ఇవ్వట్లేదు కదా డబ్బులు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి ఇస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలు ట్యాక్స్ కడితే ఇస్తున్నారా? ఆ మాత్రం నేను అందరు వాలంటీర్స్ ని అనట్లా. ఎవరైతే నిస్సిగ్గుగా అసలు సంకోచం లేకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి సిస్టమ్ ని తూర్పురా పడతా నిస్సిగ్గుగా పొలిటికల్ లీడర్స్ తో పాటు వైఎస్ఆర్సీపీ కండువా పట్టుకుని పనిచేస్తున్నారంటే ఈ రోజున అందుకే కదా ఎలక్షన్ కమిషన్ కొరడా జులిపిస్తుంది వాళ్ళ మీద. ఎస్పీలని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. అంటే వాళ్ళకి తెలుసు. అందుకే తెలుగుదేశం పార్టీ మీద ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రచారం చేసి ప్రజల్లో ఏదో పలసన చేయాలి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని అనే చేసే కుట్రల్లో కుతంత్రంలో భాగంగా వాళ్ళు దిగజారిపోతున్నారు. ప్రజల దృష్టిలో వాళ్ళు అధఃపాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రజలు ఈ రోజున ఎవ్రీ వన్ ఈజ్ ఇంటెలిజెంట్ అండి. ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీథింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా క్లారిటీగా తెలుసు. వీళ్ళు చెప్పినంత మాత్రాన, వీళ్ళు పుల్లలు పెట్టినంత మాత్రాన, వీళ్ళు చేసే వర్స్ట్ పాలిటిక్స్ అవన్నీ ప్రజలకు అర్థం కావనుకుంటే వాళ్ళ భ్రమ. సో ఇవన్నీ చూస్తే కనుక ఏంటంటే వాళ్ళకి ఓడిపోతామనే భయంలో నుంచి వాళ్ళు చేసే అటువంటి డర్టీ పాలిటిక్స్. ఐ కెన్ సారీ టు యూజ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్, బట్ దే ఆర్ డర్టీ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి అవుతూ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు ఈ కూటమికి సంబంధించి కూటమి సభ్యులు చెప్పే లాజిక్ ఏంటంటే బీజేపీ ఓడిపోయినా అంతిమంగా కూటమికి నష్టం కదా. ఈ తెలుగుదేశం బ్యాచ్ మొత్తానికి ఏంటంటే అండి, ఒక మాటని, ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమనే భ్రమలో బతుకుతారు ప్రజలు. ఆ నిజాన్ని నమ్ముతారు అనుకుంటారు. 1991లో చంద్రబాబు నాయుడు గారు కనీసం మంత్రి కూడా కాకముందు, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి కూడా కాకముందు డ్వాక్రా సంఘాలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినాయి. పివి నరసింహరావు గారు స్టార్ట్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య గారు దానికి శాఖ మంత్రి. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలను తీసుకురావడం ఏంటండి? ఒకటి ప్లీజ్ గో బ్యాక్ నేను మాట్లాడలేదు మేడం. ఇఫ్ యు హావ్ సమ్ టైం ప్లీజ్ సీతా గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. డిబేట్ కమ్ విత్ మీ, కమ్ టు మీ విత్ ఎ డిబేట్ విత్ ఎ ప్రూఫ్. ఓకే, రైట్. I'll give you the documents. రైట్, ఓకే. సీతా గారు కంటిన్యూ. డ్వాక్రా మహిళలు ఎవరు వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నేను అక్కడ నుంచి నేను మొదలెట్టుకొస్తాను. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1991, 1992 ఫైనాన్షియల్ ఇయర్. documents and come back to the debate. మీరు ఒక్కసారి బురద చల్లేసి వెళ్ళిపోతే కాదు. మళ్ళీ ఏమంటారు, తెలుగుదేశానికి బీజేపీకి మధ్య తగదా మేం పెడతాం. మాకేం అవసరం అండి? మీరు 130 స్థానాలు ప్రకటించారు, ఇంకెవరికి లేదు. అదే ఇవాళ ఏ టీవీలో చూసినా గానీ జుట్లు పట్టుకొని మీ తెలుగుదేశం నాయకులు రోడ్ల మీద ఎలా కట్టుకుంటున్నారో మన అన్ని టీవీలు చూపిస్తానే ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆల్రెడీ 139 స్థానాలు ప్రకటించారు. వీళ్ళకి రెండు కలిపి ఇంకా ప్రకటించాల్సి ఉండే 36. ఆ 36 లో ఉన్న వాటిని అంటే మీరు ఇంకా 5 ప్రకటించుకోవాలి, మిగిలిన వాళ్ళు చూసుకొని 31. ఆ 31 లో నేను కోట్ చేశాను, నేను ఇచ్చాను నంబర్ డీటెయిల్స్. లేదు బీజేపీకి 10 స్థానాలు ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర ధైర్యం ఉంటే చెప్పండి పలానా 10 స్థానాలు అని చెప్పి. ఊరికే ఏది పడితే అది మాట్లాడేసాము సరిపోతుందని కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి బహుశా మీ బంధువులు అయి ఉంటారు. ఆయనలాగా ఏకపక్షంగా అయితే ఎవరు ఎంప్లాయీస్ గా పనిచేయట్లేదండి.
ప్యూర్ గా ఏమండి, ఎక్కడైనా సరే rules, regulations, మేడం ఎక్కడైనా సరే ఒక administration rules ఎంప్లాయీ మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద బురద చల్లడానికి ఎవడి మీద ఎవడు బురద చల్లుతున్నాడు అనేది, ఓకే. ఎవడి మీద ఎవడు బురద చల్లుతున్నాడు, ఎవడి మీద ఎవడు బురద చల్లటమే కాదు ఎవరి మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తున్నారండి. ఒక పర్టికులర్ సెక్షన్ కి నష్టం జరిగితే అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జరిగిందని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకుందామని చెప్పి వచ్చిన నలుగురు కోసం, ఆంధ్రప్రదేశ్ లూటీ చేద్దామని వచ్చిన 10 మంది కోసం ఈ ప్రభుత్వం నడవట్లేదండి. సో ప్రజలు విఘ్నులు, ప్రజలు ఖచ్చితంగా డిసైడ్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 135 నుంచి 175 స్థానాల మధ్యలో ముఖ్యమంత్రి కావడం తథ్యం. దీన్ని ఎవరు ఆపలేరు. సో మీరు మీ కనీసం మీ మోడీ గారు నిన్న కాక మొన్న చిలకలూరుపేట వచ్చి కనీసం మీ అమరావతి మీద మాట్లాడలేదు, మీ స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడలేదు, మీ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు, మీ అష్యూరెన్సెస్ మీద మాట్లాడలేదు. కేవలం గెలిపించండి అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేది. ఈ క్షణం వరకు మీరు మాట్లాడిన డెడికేటెడ్. సో ఈ క్షణం వరకు బీజేపీ ఆ 10 స్థానాలు 6 పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నాం అగ్రిమెంట్ అయిందని 15 రోజుల క్రితం బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఒక పేపర్ షేర్ చేసిన పేపర్ ని ఈ క్షణం వరకు బీజేపీ షేర్ చేయలేదు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. మీరు మసిపూసి ఎవడి మీద మాకేం అవసరం అండి, మీరు అందరు కలిసి రమ్మని మేము కోరుకుంటుంది. దొంగల ముఠా మొత్తం కలిసి వస్తేనే మా బాగా ఏంటో తెలిసేది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేమేం చేశామని చెప్పే దాని మీదే, మేమేం చేశామని దాన్ని చూయించే ఓటు అడుగుతున్నాం. ఆ ధైర్యం మాకుంది. శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు ఈ అభ్యర్థులు కాకుండా ఇప్పుడు ఏ రకంగానైతే వైసీపీ జగన్ గారి పాలనను చూసి ఓటేయమని చెప్పి వైసీపీ ఏ రకంగా ప్రచారం చేస్తుందో, గతంలో మా ప్రభుత్వాన్ని చూసి కట్టలేదు అంటున్నారు. అవును, కేంద్ర ప్రభుత్వం ప్రధాని గారు వచ్చే ఆయన ఏం చెప్పారు, 10 లక్షల ఇల్లే ఇచ్చామని చెప్తున్నారు మొన్న సభలో. కానీ మేము 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. సోదరుడికి తెలియకపోతే ఒకసారి వెబ్సైట్ లోకి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకుంటే, వెబ్సైట్ లో ఎందుకంటే ఫేక్. మా సొంత నియోజకవర్గాలు, చెప్పుపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు కూడా అన్ని చూపిస్తాను నేను. గ్రౌండ్ లెవెల్ లో చూపిస్తారండి. మీరు అబద్ధాలు మాట్లాడద్దు, నిజాలు చెప్పండి. అబద్ధాలు మాట్లాడద్దు. ఎవరు కూడా మరి ఎందుకు సార్ జనానికి మీరు అబద్ధాలు మాట్లాడద్దు? 33 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చెప్పండి. ఈ మాటకే కట్టుబడి ఉన్నారా మీరు? ఈ మాటకే కట్టుబడి ఉన్నారా? నీకు నీ ఫోన్ నంబర్ ఇస్తే ఏ ఊర్లో ఎన్ని ఇల్లు కట్టామో పంపిస్తాను నరేష్ గారికి. నరేష్ గారు నీకు పంపిస్తాను. ఊరికే నువ్వు చెప్పినంత మాత్రాన ఇల్లు కట్టలేదంటే కట్టలేదని అనుకోవటం కాదు. ప్రజలందరూ తెలుసు మీరు ఎన్ని ఇల్లు కట్టారో, ఎంత మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారో, ఎంతవరకు ఎన్ని ఇల్లు గ్రౌండ్ అయ్యాయో అందరూ తెలుసండి. మీరు లేనిపోయి మాట్లాడితే అయిపోతుంది. లక్ష్మణ్ రావు గారు, నేను అదే చెప్తున్నా. ఇల్లు కట్టుకున్న బెనిఫిషరీ, ఇల్లు పట్టా తీసుకున్న బెనిఫిషరీనే ఆయనకు ఓటు ఇల్లు ఇచ్చామా లేదా, ఇళ్ళ పట్టా ఇచ్చామా లేదా అని డిసైడ్ చేస్తాడు. మీరు నేను కాదు. ఆవేశం తెచ్చుకొని బీపీ తెచ్చుకొని మాట్లాడితే మీ హెల్తే పాడైపోద్ది. సో ప్రశాంతంగా హోంవర్క్ చేసుకొని వచ్చి మాట్లాడండి. అలాగే అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయలేదు అంటున్నారు. మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. జీవోలు ఇచ్చేసాం. వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మొత్తాన్ని పర్మనెంట్ చేసాం. మీరు ఇట్లా చేతులు ఊపినంత మాత్రాన కాదు. అది మీకు తెలియకపోతే ఎక్కడ చేసే చెప్పండి. మీరు 23,000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ కార్మికులకి మీరు పర్మనెంట్ చేయలేదు సార్. మీరు చేశారంటారండి. మాట్లాడకయ్యా. వాళ్ళు ధర్నాలు కూడా చేశారు. ఎప్పుడు చేశారా? అంగన్వాడీలు చెప్పేదండి. అంగన్వాడీ టీచర్లు, చూడండి. డిస్కషన్ బాగా జరుగుతుంది. శ్రీధర్ గారు ఏదో పేపర్ మీద రాసుకుని అబద్ధాలు చెప్తారండి. ఇక్కడ నమ్మే వాళ్ళు అంటే శ్రీధర్ గారు అంగన్వాడీ ఆశాలకు సంబంధించి పర్మనెంట్ చేయడానికి కుదరదు, కానీ విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణలో సార్
తెలంగాణలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేశారు, ఏపీలో కూడా జరిగిందా లేదా అనేది ఒక ప్రధాన చర్చ. సార్ ఐ డి నాట్ గెట్ యూ. ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయలేదనేది వాళ్ళ ఆరోపణ. ఏంది అది మరి? సార్ మేము పర్మనెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేస్తూ జీవో కూడా ఇచ్చాం కదా, జనవరి ఎండింగ్ లో ఇచ్చాం కదా. ఓకే రైట్. ఓకే నరేష్ గారు డిస్ప్లేస్ చేయండి ఒకసారి, అడగండి. రైట్. మీరు డిస్ప్లేస్ చేయండి సార్, జీవో ఇచ్చారంట. ఆ జీవోని ఒకసారి డిస్ప్లేస్ చేసి చూపించండి వాళ్ళకి. ఓకే సార్ 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 పంపిస్తారు. లక్ష్మణరావు గారు, ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం చేయకున్నా కూడా చేసిందని చెప్పి జీవోలు ఇచ్చిందని ఏమైనా నరేష్ గారు 14 డిసెంబర్ 2023 గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత 20 అక్టోబర్ 23 షార్ట్ నోటీస్ ఇచ్చారు. దాని మీద చూసుకొని డిసెంబర్ లో గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ డిసెంబర్ లో గైడ్ లైన్స్ ఇచ్చింది, జనవరిలో జీవో ఇచ్చారు. ఓకే ఆయనకి తెలియకపోతే ఒకసారి సార్ మొన్న మా ఆఫీస్కి వచ్చారు సార్, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 750 మంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు మా ఆఫీస్ కి. సార్ దీనిపైన మీరు డిబేట్ లో మాట్లాడండి. ఏం మాట్లాడతారు సార్ మీరు? జీవో ఇవ్వలేదు, మీరు పొరపాటు పడ్డారు, దాని మీద జీవో రాలేదు. ఆయనకి ఇవ్వండి. రైట్ సార్. ఓకే సార్ చూద్దాం. సార్ నేను డేట్లతో సహా చెప్తున్నా, ఆయన ఏం క్రాస్ చెక్ చేద్దాం సార్ ఒకసారి. అంటే లక్ష్మణరావు గారు సార్ రెస్పాండ్ సార్. లక్ష్మణరావు గారు, అంటే ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కాకుండా ఇతరత్ర సమస్యలు కూడా మీరు ప్రస్తావించారు కదా, ఏంటి మరి వాటి పరంగా ఎట్లా ప్రజలు ఏమనుకుంటారు? సార్ రిపీట్ చేయరా క్వశ్చన్, నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు అడిగారు సార్, ఇప్పుడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి రెగ్యులరైజ్ చేశాము, జీవో ఇచ్చాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, మీరేమో ఇవ్వట్లేదు అన్నారు. సరే అది డిబేటబుల్, మనం మరొకసారి క్రాస్ చెక్ చేద్దాము. ఈ ఇండ్ల విషయానికి సంబంధించి కానీ చాలా మంది మాకు ఇండ్ల పట్టాలు వచ్చాయి, సెంటున్నర భూములు మాకు పంచారు అని చెప్పి క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు చెప్తా ఉన్నారు కదా, అది కూడా వాస్తవం కాదంటారా? నరేష్ గారు ఆయన చెప్తున్న అబద్ధాలు. ఈయన 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఎక్కడ ఇచ్చారు సార్? ఇళ్ల పట్టాలు ఎక్కడ గ్రౌండ్ అయ్యాయి సార్? ఇల్లులు రమ్మని చెప్పండి, ప్రజలు తెలిసిన అందరూ కూడా గ్రౌండ్ లో ఈయన తిరిగితే తెలిసిద్ది ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారనేది. అంత అబద్ధం సార్, వీళ్ళు చెప్తున్నదే అబద్ధం. వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధులు అవనియండి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవనియండి, మినిస్టర్లు అవనియండి, ఎమ్మెల్యేలు అవనియండి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సహా అందరూ కూడా అబద్ధాల కోర్లు. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. వీళ్ళు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఖచ్చితంగా జరగదు. వైనాట్ 175 అన్నాడు, అది జరగదు. మేము 2 సార్లు అధికారంలోకి వస్తాం అన్నాడు, అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినవి ఏమి నెరవేరవు. ప్రజలందరూ చూశారు సార్ ఎంతకాలం ఈ దొంగ మాటలు, దొంగ హామీలు. మళ్ళీ ప్రజలకే మాయ చేసి మర్డర్ కేసు చేసి ఎంతసేపు వీళ్ళు ఓతులు దండుకుంటారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు. వాళ్ళు ఓటు ఎవరికి వేయాలో ఇప్పటికే వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రానివ్వరు. వస్తే ఖచ్చితంగా మరో శ్రీలంక వెనుజులా తయారవుతుంది. ఇక్కడ బతికే పరిస్థితులు లేవు సార్. మొన్న నేను హైదరాబాద్ వచ్చాను సార్. హైదరాబాద్ చిరంజీవి గారిని కలవడానికి హైదరాబాద్ వస్తే ఆ రోజులో నేను 15 రోజులు హైదరాబాద్ లో ఉంటే అన్ని టీవీ ఛానల్కి వెళ్ళి నేను డిబేట్లు ఇస్తే అక్కడ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వచ్చి అక్కడ బతుకుతా ఉన్నారు. ఎవరిని అడిగినా సార్ మాది రాజమండ్రి, మాది శ్రీకాకుళం, మాది విజయనగరం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా భవిష్యత్తు బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు లేవు, ఇగో ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకున్నాం, బతుకుతున్నాం సార్ అంటే నాకు చాలా బాధ అనిపించింది సార్. ఏం చెప్తారు సార్ వీళ్ళు మాట్లాడతారు? ఈ రోజున ఒక ఇల్లు కట్టాలంటే టాటా ఇసుక కొనాలంటే 15,000 నుంచి 20,000 తీసుకుంటున్నారు సార్ వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కింద గత ప్రభుత్వాల్లో 1000-1500 ఉన్నటువంటి ఇసుక ఈ రోజున 15,000 20,000 పెట్టి కొనే పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి సార్. ఈ రోజు సామాన్యుడు ఇల్లు కట్టాలంటే 10 లక్షలు లేకపోతే ఇల్లు కట్టలేడు. ఇల్లు ఇచ్చిన 1,80,000 కనీసం పునాదులకు రావు సార్, బేస్ మట్టానికి రావు. ఏం మాట్లాడతారండి? ఇదే 1,80,000 ఈయన ఇచ్చింది కూడా కాదు, కేంద్ర మినిస్ట్రీ ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఇచ్చిన అని చెప్పుకుంటారు. వీళ్ళు ఇచ్చినటువంటి సెంటున్నర భూములు కూడా ఎక్కడికక్కడ అక్కడ జరిగినటువంటి స్కామ్ మనకు తెలిసిందే. 25,000 వీళ్ళు చేసినటువంటి ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి 25,000 కోట్ల రూపాయలు వెచ్చించారో దాంట్లో కూడా దాదాపుగా 5,000 కోట్లు వీళ్ళు స్కామ్ చేశారని మేము కూడా సోషల్ ఆడిట్ చేసి బయట పెట్టాం కదా సార్. దాని మీద మాట చెప్పమనండి. ఓకే
Right. ఏం మాట్లాడతారు సార్ ఇవన్నీ కూడా? Right. ఒకటే సార్ నరేష్ గారు, Sir. ఏం లేదు, ప్రజలందరికీ తెలుసు వీళ్ళు పరిపాలించగలరా? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు. పిచ్చోడు చేతులుగా పిచ్చోడికి ఒక రాయి ఇచ్చారు, అవకాశం అన్నారు, ఇచ్చారు. ఆయనకి ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియలా. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఒక వ్యాపారస్తుడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. ₹1 పెట్టుబడి పెట్టి ₹2 ఆశిస్తా ఉన్నాడు. అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో ఉంచాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆయనకి ఏమి లేదు. ఆయన సంపాదించుకోవాలి, దాచుకునేది మొత్తం లండన్ తీసుకెళ్ళి దాచుకోవాలి, ప్యాలెస్లు కట్టుకోవాలి, వేల కోట్లు 100 కోట్లు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఒకటి, అలాగే హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరులో ఒకటి, విశాఖపట్నం రిషికొండ మీద ఒకటి, ఎక్కడ కనబడితే అక్కడ ఏ కొంపలు పడితే ఆ కొంపలు కట్టుకోవడం. రాష్ట్ర ప్రజలకు కొంపలు లేవంటే జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు పెట్టి కొంపలు కట్టుకుంటూ ఉన్నాడు. లక్ష్మణరావు ఒక్క నిమిషం ఉండండి సార్. మనతో పాటు నిమ్మగడ్డ సీత గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకురాలు. నిమ్మగడ్డ సీత గారు, అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో సరే ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది అని చెప్పి మీరు విమర్శిస్తూ ఉన్నారు. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది అని చెప్పి, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇవ్వలేకపోయింది. అది అంతిమంగా ఈ కూటమికి కూడా నష్టం చేస్తుంది కదా. వినిపించట్లేదు అండి నా వాయిస్? పాయింట్ ఇక్కడ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు జస్ట్ గో బ్యాక్. మనం వెనక్కి వెళితే కనుక ఏమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? 25 ఎంపీ సీట్లు 20 దాటిన తర్వాత ఇస్తే కనుక కేంద్రంతో మనం ఫైట్ చేయొచ్చు. మనకి ఎంపీ సీట్లు ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రత్యేక హోదా మీద మనం పోరాడవచ్చు. ఎలక్షన్స్ ముందు వరకు కూడా ప్రత్యేక హోదా అని ఓదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 20 పైచిలకు ఎంపీ సీట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి కట్టబడితే ఏ రోజునైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 23 మంది ఎంపీలని. మీరు ఏం చేశారు? ఏం మాట్లాడారు? అది కదా మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది. అది అర్థం పెట్టుకునే కదా మీరు ఎంపీ సీట్లని ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడి కేంద్రం మీద ఫైట్ చేస్తాం, పోరాడతాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నోరు ఎందుకు విప్పలేదు? ఏ రోజునైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోకి వెళ్ళి ఫైట్ చేశారా? బీజేపీ నాయకుల్ని అడిగారా? పార్లమెంట్ లో గళం విప్పారా ఆంధ్ర సమస్యల మీద? బైఫర్కేషన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి నష్టాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ప్రయోజనాల గురించి ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడిన సందర్భాలను మీరు చూసారా? అధికారంలో ఉన్నటువంటి పార్టీని కదా అడిగేది. అవును, అది అన్ని వదిలేసి ఈ రోజున టీడీపీ పార్టీని అడగడం ఎంతవరకు సమంజసం? ఆ రోజున భారత పార్లమెంట్ లో ఆ రోజున ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పారు, ప్రత్యేక హోదా అనేది అన్ని రాష్ట్రాలకు ఆపేశాము. ప్రత్యేక రాష్ట్ర ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే కనుక దెర్ ఆర్ సమ్ నామ్స్. ఆ నామ్స్ ప్రకారం ఆ స్టేట్ అందులో ఫాల్ అయితే కనుక డెఫినెట్ గా ఇస్తారు. బట్ ఓవరాల్ గా మొత్తానికి మేము దాన్ని క్లోజ్ చేశాము, ఇవ్వడం లేదు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ విభజన చట్టం ప్రకారం చేయాల్సిన వాటి గురించి గట్టిగా మాట్లాడలేదు ఆ రోజున. ఒకటి కాదండి అబద్ధాలు. మీరు కొన్నేళ్ళ మీరు చేసినవి చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకోవాలి తప్పితే పచ్చి అబద్ధాలని పదే 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 ప్రజల్లోకి రుద్దడం కరెక్ట్ కాదు. ఈ రోజున దేశంలో 29 రాష్ట్రాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈ స్థితికి ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేశారు. అంత ఓకే అయిన తర్వాత అదే రోజు ప్రతిపక్ష నాయకుడుగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బలమైన ప్రతిపక్ష నాయకుడు, 60+ ఉన్నాయి ఆయన సీట్లు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మడమ తిప్పని అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు, విశ్వసనీయత గురించి పదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షాత్తు
అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికింది నిజం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాల్లో కోర్టు సూచనల్ని ఉల్లంఘన చేసి పక్కన పెట్టి 3 రాజధానులని కాలయాపన చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా? ఏం చూస్తున్నారు? ప్రజలు పిచ్చోళ్ళ? అంటే మీకు పరిపాలన చేత కాకపోతే చేత కాదు, మాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మేము మాకు పరిపాలన అనుభవం లేదు, మాకు రాహిత్యం లేదు, మాకు అడ్వైజర్స్ లేరు అని తప్పు ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తప్పుకుంటారా? లేకపోతే మీ పరిపాలన చేత కాదు అని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 3 రాజధానుల 3 ముక్కలాట ఆడటము, లేకపోతే వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్ట్ బయటికి తరిమేయడము, అభివృద్ధి లేకుండా చెయ్యడము, ఓవర్ నైట్ లోనేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడానికి ఎవరు అగైనెస్ట్ కాదు, కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి తగ్గ టీచర్స్ మీ దగ్గర రెడీగా ఉన్నారా? తెలుగు మీడియంలో నుంచి వచ్చిన టీచర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారు. మీరు పెట్టే ముందు దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. లెక్చరర్స్ అందరూ, టీచర్స్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడగలరా లేదా? కెన్ దే డెలివరీ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆర్ నాట్? ఇవన్నీ చూడకుండా గుడ్డెత్తి చేలో పడినట్టు పెట్టడం. ముందు రెడీ చేయండి, ప్లాన్ చేయండి, ప్రిపేర్ చేయండి, దెన్ యూ ఇంప్లిమెంట్ ఇంగ్లీష్ మీడియం. ఒకటి కాదండి, అరాచకాలు చిట్టా చెప్తే మీరు ఒక రోజంతా పెట్టండి, నాతో మొత్తం చెప్తా. రైట్ ఓకే సార్. సుధారెడ్డి గారు, సరే అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం అనేది పెద్దగా ఎన్నికల్లో ఎజెండా కాదు, ఎందుకంటే ఇప్పుడు విపక్ష కూటమి కూడా ప్రత్యేక హోదా అనే హామీని ఇచ్చే పరిస్థితిలో లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, ఆ విధానాన్ని ఎత్తేసుకున్న పరిస్థితి మనం చూసాము. కానీ కనీసం రాజధాని విషయంలో కానీ లేకపోతే విభజన హామీల విషయంలో కానీ వైసీపీ ప్రభుత్వం చేయాల్సినంత చేయలేదు అన్న ఒక విమర్శ అయితే వైసీపీ మీద ఉంది. అది మీకు డ్యామేజ్ కాదా? నరేష్ గారు, మేడం గారు బహుశా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆల్జీమర్స్ ఉందో బహుశా ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరికీ అదే సోకినట్టుంది. జగన్ గారు 2014 అసెంబ్లీలో మాట్లాడుతూ తెలుగుదేశం పీపుల్ కి దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు 2014 సెప్టెంబర్ లో అసెంబ్లీలో మాట్లాడితే ఏం చెప్పారు? నేను ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం, విజయవాడకి గుంటూరుకి మధ్యలో ప్రభుత్వ భూమి అని ఉంటది, ఈనాడులో ఉంది, ఈనాడులో ఉంది. మేడం గారికి ఆ లింక్ కూడా పంపించండి, పూర్తిగా 5 నిమిషాలు వినమని చెప్పండి. వినిన తర్వాత మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి నా ప్రాంతాల మధ్య ఈ రోజు నేను తగద పెడతానికి ఇష్టం లేదని చెప్పారు. తర్వాత 2015 జనవరి 21 రోజున మందడం 2015 జనవరి 21 రోజున మందడం నడిబొడ్డున నుంచొని మేము గవర్నమెంట్ లోకి వస్తే మీ ల్యాండ్స్ మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. నంబర్ 2. తర్వాత ఇప్పుడు రాజధాని గురించి చెప్తున్నారు. ఎస్, మాకు ఆ ధైర్యం ఉంది, మేము ఖచ్చితంగా 3 రాజధానుల మీదే మేము డెసిషన్ తీసుకొని మేనిఫెస్టోలో పెట్టి ప్రజల మ్యాండేట్ అడిగి వెళ్ళబోతున్నాం. ఒక 10 మంది ఒక కమ్యూనిటీ కోసం, ఒక 10 మంది కోసం, ఒక పార్టీ కోసం రాజధాని కాదు, ప్రజల కోసం. ఒక కమ్యూనిటీ ఏంటిది? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఇదే మాట. ఎవరి రాజధాని, ఏ కుల రాజధాని తెప్పించుకొని చూడండి. వ్యక్తిగతంగా అవసరం లేదు, చెప్పండి ప్లీజ్, ఫినిష్ చేద్దాం సార్, సమయం మించిపోతాం. స్పెషల్ స్టేటస్ వస్తే ఏమొస్తుంది తీసుకొని ప్యాకేజ్ కావాలని చెప్పి కేంద్రాన్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి యూటర్న్లు తీసుకొని మనిషి ఎవరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏం సాధించలేదని మాట్లాడుతున్నారు మేడం. వైజాగ్ లో 4 లక్షల మంది మధ్యలో కూర్చోబెట్టి ప్రధాని గారిని, సార్ మాకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చెల్లించాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి లిస్ట్ లో, A to B, ABCD అని అవన్నీ చదివారు. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. 18-19 సార్లు పార్లమెంట్ లో వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉన్నా కానీ వాళ్ళతో ప్రతి సందర్భంలో మనం మాట్లాడాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి కాపురం చేసిన తీసుకురాలేని రెవెన్యూ డెఫిసిట్ లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చాం 14,000 కోట్లు. రైల్వే జోన్ వాళ్ళు చేతులు ఎత్తేస్తే మనం ల్యాండ్ ఇచ్చాం. తర్వాత ఏదైతే ఇంగ్లీష్ మీడియం గురించి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారో
మేడం డోంట్ యూ సీ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెంచామో, ఫేజుల వారీగా 3 ఫేజులు ఎంత పెంచామో చూడలేదా? టీచర్ ట్రైనింగ్ లో ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం ని ఎండార్స్ చేస్తున్నామో చూడలేదా? అలాగే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ చూడలేదా? ఇవన్నీ ఏంటంటే మీరు కేవలం మీకున్న మాఫియా ఏదైతే ఎడ్యుకేషన్ మాఫియా నారాయణ చైతన్య వీళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు, మీ భాష్యం ప్రయోజనాల కోసం ఏమండి నారాయణ చైతన్యం ఇప్పుడు వచ్చింది కాదు, ఉద్దేశంతో ఎన్నో అవును. 40-50 అవును. కింద నుంచి ఉన్నారు. ఆ వాళ్ళు ఇప్పుడు ఉద్దేశంతోనే వస్తున్నారు మీరు ఆయన. ఇంగ్లీష్ ఇదే మీడియం కి అంటున్నా. సార్, ప్లీజ్ సార్, ముగిద్దాం సార్, మనం సమయం మించిపోతాం. మొత్తం పెట్టుకొని వచ్చి మేము ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదని చెప్తారండి. రైట్, ఓకే. కోర్టుల్లో కేసులు వేసి కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చి మళ్ళీ ఈ రోజున వచ్చేసి మేము ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదని ఎలా చెప్తారండి? డోంట్ యూ హ్యావ్ ఏ సింగిల్ స్టాండ్ అనేది ఒక విషయం మీద ఒక సింగిల్ స్టాండ్ మీద నిలబడలేరా? ఏదైనా తీసుకోండి, రైట్ ఫ్రమ్ స్పెషల్ స్టేటస్ తీసుకోండి, 350 న్యూటన్లు ఉంటాయి. రైట్ ఫ్రమ్ రైల్వే జోన్ తీసుకోండి, చెవటమేమో ఒక చోట చెప్తారు, ఇంకో చోట చేస్తారు. తర్వాత చూడండి, చూడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 30 సార్లు స్టాండ్ మార్చుకుంటారు, ఒక్క స్టాండ్ మీద మాట్లాడరు. ఇవాళ నేను అదే అడుగుతా ఉన్నాను, 2014 నుంచి 2019 మధ్యలో మీరు అద్భుతంగా పరిపాలించినప్పుడు ఆ అద్భుతమైన పరిపాలన మళ్ళీ తీసుకొస్తాం, ఆఫీసర్స్ ని జుట్టు పట్టుకొని కొడతాం, ఆర్టీఓ ఆఫీసర్ ని ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ వెళ్ళి కాలర్ పట్టుకొని ఇరగదీసి కొడతామని చెప్పి ధైర్యంగా మీరు చెప్పండి. మీ పాలనలో అరాచకాలు డిబేట్లు పెట్టుకుంటే ఒక రోజు కాదండి, మళ్ళీ 3 సంవత్సరాలు గడిచిపోద్ది. రైట్ సార్, క్లోజ్ చేసుకుందాం, మనకు సమయం మించిపోతా ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు నిమ్మగడ్డ సీత గారు, టీడీపీ సీనియర్ నాయకులు, వారితో పాటు వైసీపీ అధికార ప్రతినిధి అవుతూ శ్రీధర్ రెడ్డి గారు, వారితో పాటు జనసేన సీనియర్ నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.